ఏపీని వాయుగుండం ముప్పు వెంటాడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 36 గంటల్లో అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏ మేర ఉంది ఏపీపై అని తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, శంకర్, ఇప్పుడు బంగాళాఖాతంలో నిన్నటి వరకు ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఇది మరింతగా బలపడేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావంతో ప్రస్తుతం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 24 గంటల తర్వాత క్రమంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే దక్షిణ కోస్తా జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఏదైతే ఉందో రాబోయే 36 గంటల సమయం పడుతుంది పూర్తి స్థాయిలో అది బలపడడానికి కానీ లేకపోతే ఫర్దర్ ఇంటెన్సిఫై అవడానికి కానీ. సో దీని ప్రభావం వల్ల ఆల్రెడీ ప్రస్తుతం అయితే రైన్స్ అనేవి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో రాబోయే 36 గంటల్లో వర్షాలు అనేవి క్రమంగా పెరగడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ ఉపరితల ఆవర్తనం బలపడటం. అది ప్రస్తుతానికి ఏంటంటే మనం చూసుకుంటే బంగాళాఖాతంలో దాని ఇంపాక్ట్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. అంటే 36 అవర్స్ పడడానికి సమయం పడుతుంది కదా, స్లోగా మూవ్ అవుతుంది కాబట్టి కంటిన్యూటీ ఆఫ్ రైన్ అది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావం వల్ల ఏంటంటే ఖచ్చితంగా తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 24 గంటల్లో అనేక చోట్ల వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఆల్రెడీ సౌత్ ఇండియా అంతటా కూడా దీని ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఎక్కువ శాతం మాత్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలపైనే ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రాబోయే ఈ రోజు రేపటి నుంచి అయితే కంటిన్యూటీ ఆఫ్ రైన్ అనేది ఒక 3 రోజుల పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జిల్లాలో ఉంటుంది అనేది ఒక అంచనాగా వాతావరణ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఒంగోలులో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది. వర్షాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేటలో భారీ వర్షాలకు రోడ్లు నీట మునిగాయి. స్వర్ణముఖి నది, కాలంగి నది, పాముల కాలువ, మామిడి కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వాదాలు